బాబు గారు బాగున్నారా? బాగున్నాయండి. ఎక్కడున్నారు? ఏదో యూట్యూబ్ లో మీ ఎమ్మెల్యే గొప్పతనం కనపడితే మీరు గుర్తుకొచ్చారు నాకు. వాడు ఎవడో చెబుతున్నాడు సంవత్సరానికి 100 కోట్లు అంటే ఇది కేస్ స్టడీ, దేశ చరిత్రలోనే గొప్ప విషయమేనండి. అంటే ఇది మీరు అబ్జర్వ్ చేశారో లేదో, ఉమ్. అసలు వ్యవస్థ మనం ఉన్నప్పుడు లేదండి. అలాగే ఇప్పుడు ఎమ్మెల్యేస్ అంటే కూడా రాంబాబు గారే కదా పెట్టింది, రాంబాబు అని అడిగాను. మీరు కాదండి. జనరల్ గా ఎవరి వ్యవస్థ బాగోలేదండి. ఉమ్, మ- బా- జిల్లాలో ఒక మొత్తం ఫ్యూ అంతా ఎందుకు 1 year లో చెడ్డ పేరు తెచ్చుకుంటున్నారు? ఇంకా 4 ఏళ్ళు ఉంది కదా. 4 ఏళ్ళు ఉన్న చెడ్డ పేరు తెచ్చుకోవడం ఏంటండి? అసలు 4 ఏళ్ళు వదిలేండి. అసలు పార్టీకి ఎంత డ్యామేజ్. ఉమ్. ఇతనే కాదండి. ఈ పార్టీ ఆ పార్టీ కాదులేండి. మీరు మీరు మీకు తెలుసు కదా. అవును. చాలా డ్యామేజ్ అండి. ఉమ్. ఏదో ఇత- ఇతను ఇతను ఇంకో రకంగా తయారయ్యాడు. ఉమ్. నా దగ్గరకు వచ్చినప్పుడు కేకలేస్తా ఉంటాను, ఏంటి నువ్వు అని కేకలేస్తా ఉంటాను. కొంత ఈ అల్లరి ఎక్కువ జరుగుతుందండి. నేచురల్ కొద్దిమంది అంటే అంటారు. ఉమా గారు ఎక్కడున్నారండి? నేను రాజమండ్రిలో కేసు ఉంటే కోర్టులోకి వచ్చాను. రాంబాబు గారు ఎట్లా ఉన్నారు ఏంటి యూట్యూబ్ లో చూసి ఆశ్చర్యం వేసి రాంబాబు గారు చేయండి అన్నారు. అంటే ఆ రోజు మీరున్న కష్టపడి తీసుకొచ్చి పెట్టారు, మన రాంబాబు అవును, గారు చేశారు, అవునండి. మడి అని కూడా మనం ఒప్పించాం, మీరు కూడా ఒక అడిగేసి తగ్గి అందరినీ కలుపుకొని గెలిపించారు, ఎంత బాధపడుతున్నారని ఫోన్ చేశారు. అవునండి. కొద్దిగా ఇదంతా ఇబ్బందిగానే ఉంది. పిల్లల కోసం పనిచేసిన వాళ్ళు కదా, మీరు సంపాదించుకోవాలనుకుంటే ఈ 10 కోట్లు 20 కోట్లు ఇల్లు కట్టగలరు కదా అక్కడ. కాదండి. అసలు ఈయన చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేశారండి పార్టీలోకి, మీలాంటి వాళ్ళు పార్టీలో రావాలని. అవునవును. అవునండి, కొద్దిగా కొద్దిగా ఇబ్బంది ఉంది, తప్పకుండా మీకే చేస్తాను బై ఎలక్షన్ అంతా కూడా. నాకు ఎందుకంటే గుర్తు, ఆ రోజు రాంబాబు మీ దగ్గర తీసుకొచ్చాడు, మనం కలిసి కూర్చున్నాం మడి ఏంటి అదే అదే, అందుకని గుర్తుకొచ్చి పాపం అయినట్టున్నాడు అని చేశాను. అవునండి. కలుద్దాం. మీరు ఫోన్ చేసినప్పుడు కూడా నేను చేసి పెట్టాను కదండి. అవునవును చెప్పాను నాకు. మీరు ఫోన్ చేసినప్పుడు గుర్తుంది. అదేం చేశారు ఈ ఎదవా ఎవడండి, ఆ సోంబాబు అన్నవాడు. అవును. ఆడు నేను ₹1,00,00,000 తీసుకున్నాను పెట్టాడు. పట్టించు. ఆడు జైల్లోకి వెళ్ళిపోతామంటే కాపాడినోడు నేనండి. అవును తెలుసు, నాకు అన్ని తెలుసు. ఎదవలు పట్టించుకోమండి. కొద్దిగా ఇబ్బందిగానే ఉంది. పిల్లల కోసం పనిచేసిన వాళ్ళు కదా, మీరు సంపాదించుకోవాలనుకుంటే ఈ 10 కోట్లు 20 కోట్లు ఇల్లు కట్టగలరు కదా అక్కడ. కాదండి. అసలు మాది ఉన్నదే మేము దానం చేసామండి. అదే మేము ఎప్పుడు అసలు చెయ్యి దాచటం అంటే తెలియదండి. విలువలతో ఉన్న వాళ్ళు మీలాంటి వాళ్ళకి కొద్దిగా ఇబ్బందిగా నాకు ఉందండి. ఇబ్బంది ఉంది, కాకపోతే కంట్రోల్ చేస్తున్నా అంటే కొద్దిగా టైం ఉంది. కొద్దిగా మళ్ళీ మామూలు స్థితికి తీసుకురావాలండి. ఇప్పుడు మళ్ళీ కూటమి దెబ్బతినేస్తుందండి. ఇప్పుడు కళ్యాణ్ గారికి తెలుస్తాయి అవన్నీ. ఏమోనండి, అది నాకు అర్థం అవట్లేదు. మిమ్మల్ని కూడా అడగట్లేదా ఏం జరుగుతుంది రాంబాబు గారు అని? ఇంకో కూడా ఫోన్ చేయలేదు నాకు ఇప్పటికి. ఇప్పుడు నేను చేసినట్టు కనీసం రాంబాబు గారు ఎట్టున్నారు? లేదండి, ఇప్పుడు వరకు ఫోన్ చేయలేదండి. నేను కూడా మరి ఫోన్ చేయకండి, నేనేం కావాలండి. అంతే 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 అడిగినప్పుడు చెప్తారు, అడిగినప్పుడు. ఒకసారి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి నిర్వాసితుల గురించి మాట్లాడానండి. ఏదో ఇస్తారని కమ్మబట్టి రామ్మోహన్ రావు మాట్లాడారు. మళ్ళీ ఈయన మాట్లాడాక అప్పుడు సీఎం రమేష్ కూడా నా పక్కన ఉన్నాడు. సానా సతీష్, సీఎం రమేష్ అందరు నా పక్కన ఉన్నారు ఆయన మాట్లాడినప్పుడు. సానా మంచి పొజిషన్కి వెళ్ళాడు. సీఎం రమేష్ నా పక్కన ఉన్నాడండి. సీఎం అమిత్ షా పక్కన ఉన్నాడు, సీఎం రమేష్, సానా సతీష్ లోకేష్ బాబు పక్కన ఉన్నాడు. నా పక్కన ఉన్నప్పుడు రామాబాబు పోలవరం డ్యామ్ దగ్గరే ఉన్నాడు. మనం కలిసి కూర్చున్నాం మడి ఏంటి అదే అదే, అందుకని గుర్తుకొచ్చి పాపం అయినట్టున్నాడు అని చేశాను. అవునండి. కలుద్దాం. మీరు ఫోన్ చేసినప్పుడు కూడా నేను చేసి పెట్టాను కదండి. అవునవును చెప్పాను నాకు. మీరు ఫోన్ చేసినప్పుడు అదేం చేశారు ఈ ఎదవా ఎవడండి, ఆ సోంబాబు అన్నవాడు. అవును.
ఆడు నేను ₹1 తీసుకున్నాను పెట్టాడు. అవన్నీ పట్టించుకో. ఆడు జైల్లోకి వెళ్ళిపోతామంటే కాపాడినోడు నేనండి. అవును తెలుసు, నాకు అన్ని తెలుసు. ఎదవలు పట్టించుకోమండి ఇలా అన్ని. పంపిస్తాం. కలుద్దాం, అటు వచ్చినప్పుడు అలాగే చెప్తానండి మీకు. అలాగే అండి, నమస్తే. గత 2 రోజులుగా సోషల్ మీడియాలో వస్తున్నటువంటి సాక్షి ఛానల్ కూడా దీని మీద స్పందించి చాలా చక్కగా న్యూస్ వేయడం జరిగింది. నేను సాక్షి ఛానల్ వారికి ఒకటే తెలియజేస్తున్నాను, అయ్యా సాక్షి ఛానల్ వారు సంవత్సరానికి 100 కోట్ల రూపాయలు ఒక ఎమ్మెల్యే సంపాదిస్తే మరి 20 సంవత్సరాలుగా చేసినటువంటి మీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు 20 సంవత్సరాలకి ఎన్ని వేల కోట్లు సంపాదించాలని నేను సూటిగా మిమ్మల్ని ప్రశ్న చేస్తున్నాను. ఈరోజు ఏదో మాటల్లో మాట మాట్లాడుకునేటువంటి ఒక సంభాషణ తీసుకొచ్చి సోషల్ మీడియాలో పెట్టి సునకానందం పొందుతున్నటువంటి ఏదైతే సాక్షి ఛానల్ వారికి నేను తెలియజేస్తున్నాను, రేపు మేము కూడా అధికారంలో ఉన్నాం. తెల్లం బాలరాజు అనేటువంటి వ్యక్తి 20 సంవత్సరాలు బట్టి ఏ పనులు చేశాడో, ఏం చేశాడో, ఎక్కడెక్కడ ఏం సంపాదించాడో త్వరలోనే మొత్తం బయటకు లాగుతాం. మీరేమీ సునకానందం పొందవసరం లేదు. సాక్షి వారికి మేము అప్పుడు ఇలాగే ఒక 100 ఛానల్స్ని పిలిచి అయ్యగారు భాగవతం మొత్తం కూడా బయట పెట్టేటువంటి పరిస్థితి వస్తుంది, మీరేం కంగారు పడద్దు. అలాగే ఈరోజు ఎన్డీఏ కూటమిని దెబ్బ కొట్టడానికి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను ఇంకా అంటే నాయకుల్లో ఒక అసహనాన్ని తీసుకురావడానికి ఈ విధంగా సునకానందం పొందుతున్నటువంటి సోషల్ మీడియా వారికి మేము తప్పకుండా బుద్ధి చెప్తాం. అలాగే అధిష్టానానికి కూడా ఇది మెసేజ్ పాస్ చేయడం జరిగింది. సంవత్సర కాలం నుంచి కూడా ఏం చేయకూడదు, ఒక ఏజెన్సీ ప్రాంతంలో ఎన్నడూ లేని విధంగా భయంకరమైనటువంటి అనేక సంఘటనలు జరుగుతున్నాయనే యూట్యూబ్ ఛానల్ వారు ప్రచురిస్తే దానికి కూడా గట్టిగా సమాధానం చెప్పి వారిని కూడా జైల్లో కూర్చోబెట్టే పరిస్థితి తీసుకొచ్చాం. అలాగే మీరు కూడా ఏం కంగారు పడవసరం లేదు, మీకు కూడా సమయం దగ్గర పడింది, మీరు కూడా అదే పరిస్థితిలో ఉంటారని మరొకసారి తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు ఎన్డీఏ కూటమి పోలవరం నియోజకవర్గంలో చూస్తున్నటువంటి అభివృద్ధిని ఓర్చుకోలేక, అలాగే సంవత్సర కాలంలో ఎంత అభివృద్ధి చేశామో, వాళ్ళు 5 సంవత్సరాలు 50 లక్షల రూపాయలు సీసీ రోడ్లు పోస్తే నేను ఒక సంవత్సర కాలంలో 57 కోట్ల రూపాయలు నేను సీసీ రోడ్లు పోయడం జరిగింది. అలాగే పోలవరం ప్రాజెక్ట్ని గాలికి వదిలేస్తే నేను సుమారు 1000 కోట్ల రూపాయలు R&R ప్యాకేజీ ఇప్పించడం జరిగింది. అలాగే హైవేలు కానీ, అలాగే నిరుపేదలకు ఇల్లు కానీ ఈరోజు, అలాగే పంచాయతీకి సంబంధించి ప్రతి ఒక్క డెవలప్మెంట్ కానీ, అలాగే ప్రతి ఒక్కటి కూడా మేము ఈరోజు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. ఈరోజు నియోజకవర్గంలో నేను గెలిచిన దగ్గర నుంచి 151 CMRF రిలీఫ్ ఫండ్లు ఇవ్వడం జరిగింది. ఇలాంటివన్నీ కూడా ప్రజలకు చేరువవుతున్నాం, ప్రజలకు మంచి చేస్తున్నాం, ప్రజలకు దగ్గర అవుతున్నాం అనేటువంటి ఒక ఆలోచనతో ఈరోజు సోషల్ మీడియాలో అసభ్యంగా మాట్లాడుతూ, అలాగే ఏదో ఎవరో మాట్లాడినటువంటి మాటల్ని పోస్ట్ చేసి సునకానందం పొందుతున్నటువంటి వారికి త్వరలోనే బుద్ధి చెప్తాం. అలాగే ఈరోజు ఇలాంటి న్యూస్లు వచ్చినాయని మేమేమో భయపడే పరిస్థితి ఉండదు. ఇలాంటి తాకటాకు చప్పుళ్ళకి ఇక్కడ పోలవరం ఎమ్మెల్యే, జనసేన ఎమ్మెల్యే భయపడే ప్రసక్తి ఉండదని మరొకసారి తెలియజేస్తూ, తప్పకుండా వీటన్నిటికి కూడా పునిస్టాప్ అనేది పడద్ది. తప్పకుండా వీరందరికీ కూడా బుద్ధి చెప్పేటువంటి కార్యక్రమం కూడా వస్తుందని మేము మరొకసారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. మీరు అడగాలి, మీరు అడిగితే నేను చెప్తాను. నేనేం చెప్పను, నేను చెప్పినట్టు ఉంటుంది. మళ్ళీ డబ్బులు లెక్క పెట్టుకోవాలంట, మీరు త్వరగా వదిలితే డబ్బులు లెక్క పెట్టుకుంటారు.